హలో అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వర్షిని డైరీ యూట్యూబ్ ఛానల్. నా డైలీ రొటీన్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. మరి వీడియోలోకి వెళ్ళే ముందర నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి. అలాగే నా నుంచి ఎటువంటి వీడియోస్ కావాలి అన్నవి మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో గనుక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. నా డైలీ రొటీన్ స్టార్ట్ అవ్వాలి అంటే ముందు నాకు టీ ఉండాలండి. ఈరోజు నేను బెల్లం టీ చేసుకున్నా. చాలా రుచిగా ఉందండి. మన అమ్మమ్మలు, నానమ్మలు తాగేవాళ్ళు అని మా అమ్మగారు చెప్పేవాళ్ళండి. తర్వాత మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఇక్కడ నేను ఉప్మా చేస్తున్నానండి. యాజ్ యూజువల్‌గా ఉప్మా తాలింపు అందరికీ తెలుసు. కాకపోతే ఇది బియ్యం, పెసలు 2 కలిపి ఆడించిన రవ్వ అండి. ఆ రవ్వతో నేను ఉప్మా చేస్తున్నా. సేమ్ యాజ్ యూజువల్‌గా మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు. దాని తర్వాత మనం ఎంత రవ్వతో ఉప్మా చేసుకోవాలనుకుంటున్నామో దానికి డబల్ వాటర్ అంటే 1:2 రేషియోలో వాటర్ వేసుకొని, ఉప్పు వేసుకొని వాటర్ బాయిల్ అయిన తర్వాత రవ్వ కలుపుకొని సిమ్‌లో పెట్టేసుకోవడమే. ఇంకా ఇటు కందిపప్పు పెట్టానండి కుక్కర్‌లో టమాటా పప్పు చేస్తానని. ఇక్కడ టమాటా ముక్కలతో పాటు పసుపు, కారం, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా దీంట్లో వేసుకున్నానండి. నేనైతే పప్పులో ఎప్పుడు ఉల్లిపాయలు వేయనండి. సో, అది ఇంకా విజిల్ రావడానికి పెట్టేసాను. ఇక్కడ కర్రీ ఏమో మీరు చూసుంటారుగా అరటికాయలండి. ఈ అరటికాయల కర్రీ చేశానంటే మా చిన్నోడు అస్సలు తినడండి. మరి తప్పదుగా అన్నీ తినాలి కాబట్టి ఇక్కడ ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. పప్పు కూడా ఉడికిపోయింది. ఇంకో ఉప్పు వేసి చక్కగా పప్పు మెదిపేసుకుంటున్నాను. తర్వాత పప్పు తాలింపు కూడా వేసేసుకోవాలి. పప్పు తాలింపు అయితే తీసి రెడీగా పెట్టేసుకున్నానండి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, దంచిన వెల్లుల్లి, కాస్త ఇంగువ, ఎండుమిరపకాయలు, అలాగే కరివేపాకు అన్నీ కూడా దోరగా వేయించుకొని తిరగమాత పెట్టేస్తున్నానండి. పప్పు తాలింపు అయిపోయింది. ఇంకా అదే ప్యాన్‌లో నేను అరటికాయలు కూడాను కర్రీ చేసుకోవడానికని ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకున్నానండి. యాజ్ యూజువల్ ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, అలాగే సన్నగా కోసిన పచ్చిమిర్చి, తర్వాత ఉల్లిపాయలు. కొంచెం వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని ముందుగా కట్ చేసి ఉప్పు నీళ్ళతో పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని కూడాను ఇందులో వేసుకున్నానండి. చూడండి అటు అది వేసానో లేదో ఇటు ఇక్కడ అన్నం ఎసరు మరిగిపోతుంది. ఇంకా వెంటనే బియ్యం కడిగి ఎసరులో వేసుకున్నాను. మూత పెట్టేసుకున్నాను. ఇటుపక్క ఉడికిపోయింది. ఇక్కడ సగం ఉండిపోయింది కదండీ! ఈ కర్రీలో ఇంకా పసుపు, ఉప్పు, కారం కూరకు సరిపడినట్టుగా వేసుకొని చక్కగా కలుపుకొని గ్యాస్ మంటని సిమ్‌లో పెట్టుకొని మగ్గించేసుకుంటే అరటికాయ కర్రీ అయిపోతుంది. అరటికాయ ఎంతసేపండి ఉడకడానికి? ఆవిరికే ఉడికిపోతాయి అరటికాయ ముక్కలు. ఇంకా ఇక్కడ చూస్తున్నారా అన్నం కూడా విడవస్తుందండి. ఇక్కడ మీకో చిన్న సీక్రెట్ టిప్ చెప్తానండి. పప్పు రుచిగా రావాలి అంటే కొంచెం నేను ఇప్పుడు చూపించినట్టుగా ఆ మాత్రం పంచదార వేసుకోండి. చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడ అరటికాయ కూర కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా బాబుకి క్యారియర్ కట్టాలి కదా! అందుకని గిన్నెలోకి తీసుకుంటున్నాను. కొంచెం కూరలు, పప్పు చల్లారాలి కదండీ! వేడివేడిగా మూత పెట్టలేం కదా! అందుకని అయిన వెంటనే ఇట్లా గిన్నెలో చల్లారబెట్టేసుకుంటానండి. ఇదిగో పప్పు కూడా తీసుకుంటున్నాను. ఇంకా వీడైతే అరటికాయలు అస్సలు తినడండి. నాకు అరటికాయ కర్రీ వండితే ఉపవాసం చేస్తానంటాడు గానీ కర్రీ తినడు. మరి ఈరోజు బాక్స్‌లో అరటికాయ కూరే పెట్టాను కాబట్టి ఏం తింటాడో ఏంటో మరి. రైస్ కూడా తీసుకొని బాక్స్‌లో చల్లారబెట్టేసుకుంటానండి. వేడి వేడిగా మూత పెట్టకూడదు కదా! అందుకని కొంచెం చల్లారిన తర్వాత మూత పెడతానని. ఇంకా మన ఆడవాళ్ళకి మార్నింగ్ క్యారేజీల సెక్షన్ ఉన్నాదంటే ఇంకా హడావిడియే కదండీ! మార్నింగ్ అంతా హడావిడిగా అంతా రెడీ చేసేయాలి. ఇటు బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేయాలి. ఇటు క్యారియర్‌కి రైస్, కూరలు, పప్పు రెడీ చేయాలి. వాళ్ళకి బాక్సులు కట్టాలి. టిఫిన్‌లు పెట్టాలి. ఇంకా ఇంతేనండి ఈరోజుటి వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి. మీ లైక్ నాకు చాలా బూస్ట్‌లా పనిచేస్తుంది. అలాగే ఎటువంటి వీడియోస్ నా నుంచి మీరు కావాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో చక్కని వీడియోతో మళ్ళీ రేపు మిమ్మల్ని కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.